జనంగొంతుకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. ఈరోజు మనం చర్చించుకునే అంశంలో రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఈరోజు జూన్ 3వ తేదీ తెల్లవారితే 4వ తేదీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ దశలో ఆయన ఎగ్జిట్ పోల్ వెలువడిన వెంటనే ఒక కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ బీజేపీకి గనక కేంద్రంలో మళ్ళీ అధికారం వచ్చినట్లయితే అత్యధిక సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్లయితే దేశమంతా అల్లకల్లోలం అవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నేను అడుగుతున్నాను, ఒక ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? ఒకవేళ అధికార పార్టీలో కనుక లేదా మోడీ ప్రభుత్వంలో కనుక అవినీతి, అక్రమాలు లేదా పరిపాలన విధమైన దోషాలు ఏమున్నా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు నీకుంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే దేశమంతా అల్లకల్లోలం అవుతుంది అంటే ఈ సూచన ఎవరికి చెప్పినట్లు? దేశంలో అల్లకల్లోలము అంటే అరాచక శక్తులకు సూచనప్రాయంగా నీ ప్రభుత్వం, నీ పార్టీ కానీ ఏమైనా లింకప్ పెట్టుకుందా? ఈ అనుమానాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే దీనికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ లేదా ఇతరత్ర అరాచక శక్తులు కానీ గమనించాల్సిన అంశం చాలా ఉంది. ఎందుకంటే 2014 వరకు ఒక ఎత్తు, 2014 తర్వాత ఒక ఎత్తు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో కేవలం 1-2 సంఘటనలు తప్పితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగిన విషయాలు మనకు బోధపడలేదు, సంఘటనలు కూడా కనపడలేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం. దీనితో పాటు మోడీ ప్రభుత్వం అరాచక శక్తులను కట్టడి చేయడంలో ఎంత తీవ్రంగా కృషి చేసి ఎక్కడి దాకా వెళ్ళిందో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పదలుచుకున్నాను. అందుకని మీరు ఈ వీడియో చివరికంట పూర్తిగా వినండి. దానికంటే ముందు ఎవరైతే మా యొక్క జనంగొంతును సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రతి వీడియోకు లైక్ చేయండి. అదేవిధంగా మేమిచ్చే అంశాలు మీకు నచ్చుతున్నాయా, నచ్చగడం లేదా ఇంకేమైనా మీరు జనంగొంతు ద్వారా చెప్పించదలుచుకున్నారా, ఆ అంశాలతో కింద కామెంట్లను మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక కొన్ని మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం చేసింది అనేది మనం ఒకటి వివరాల్లోకి వెళ్దాం. దాదాపు పుల్వామా సంఘటన, ఇతరత్ర చిన్న చిన్న సంఘటనలు అరాకొర తప్పితే మనకు గడిచిన 10 ఏళ్ల కాలంలో అసలు అవాంఛనీయ సంఘటనలు కానీ, అరాచక శక్తులు పలానా చోట బాంబులు పెట్టారని కానీ ఈ రకమైన సంఘటనలు ఏవి మనకు కనబడలేదు. ఎందుకు కనబడలేదు అనేది మనం ఆలోచించాలి. ఎందుకు కనబడలేదు అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత పకడ్బందీగా పనిచేస్తుంది. దానితో పాటు ఎక్కడ ఎవరు అసలు తలకాయలు ఎవరైతే ఉన్నాయో, ఈ అరాచక శక్తుల తలకాయలు ఎవరైతే ఉన్నారో ఆ తలకాయలు అనుకోని పరిస్థితుల్లో దేశంలో ఎక్కడో ఒక చోట వారి జీవితం అంతర్ధానం అయిపోయింది.
దానికి ఇటు రా పనిచేసిందా, లేకపోతే వాళ్ళ శత్రువులే, వాళ్ళకు సంబంధించిన శత్రువులే వాళ్ళ గ్రూపుల్లోనే ఉండి, ఎందుకంటే ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక అధ్యక్ష స్థానం మంచి లీడర్షిప్ ఉన్నాడు అనుకోండి, కింద ఒక లీడర్ సెకండ్ స్టేజ్లో ఉంటాడు. ఈ సెకండ్ స్టేజ్ ఉన్న లీడర్ ఏం చేస్తాడు, నేను కూడా మొదటి స్థానంకి వెళ్ళాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తాడు. దానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, పెద్ద తలకాయను తీసేయాలి. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం ఇట్లాంటి సంఘటనలు. అది కూడా అయి ఉండొచ్చు. లేదా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, అంతర్జాతీయ నిఘా వ్యవస్థ రా కూడా అయి ఉండొచ్చు. అది అనుమానం మాత్రమే, ఎందుకంటే ఆధారాలు లేవు. కానీ వాళ్ళందరూ అంతర్ధానం అయిపోయారు. వాళ్ళు ఎవరెవరు, ఎక్కడ, ఏ విషయంలో వాళ్ళు అంతర్ధానం అయ్యారు అనే సంగతి మీకు పేర్లతో సహా ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను. జహూర్ మిస్త్రీ మార్చి 1వ తేదీ 2022లో మిస్త్రీ జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఎయిర్లైన్స్ IC-814 విమానం దారి మళ్లించిన నేరంలో ఇతడు ఉన్నాడు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన దుండగులు కరాచీలో ఇతన్ని కాల్చి చంపివేశారు. అదేవిధంగా జూలై 14, 2022లో రిపుదమన్ సింగ్ మాలిక్, రిపుదమన్ బబ్బర్ కల్సా ఉగ్రవాది, ఇది కూడా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ అని అందరికీ తెలిసిందే. కెనడాలోని సురే అనే చోట ఇతన్ని కొందరు కాల్చి చంపారు. 1980 నాటి ఎయిర్ ఇండియా విమానం మీద బాంబులు వేసిన ఘటనతో కూడా ఇతడికి సంబంధం ఉంది. నవంబర్ 19, 2022 సాంద్వే హర్వీందర్ సింగ్ రిండాని కూడా అనేవారు. ఇతడు కూడా ఖలిస్తానీ ఉగ్రవాదే. లాహోర్లోని ఒక ఆసుపత్రిలో చనిపోయాడు. పంజాబీ గాయకుడు సిధు మూసేవాలే హత్యతో పాటు పలు నేరాల్లో ఇతడు భాగస్వామి. అదేవిధంగా ఫిబ్రవరి 14, 2023 అహంగర్ కాశ్మీర్ ఐజజ్ అహ్మద్ అహంగర్, ఇతని పూర్తి పేరు అహంగర్ కాశ్మీర్ ఉగ్రవాది. ప్రపంచంలోనే ప్రముఖ ముస్లిం ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ యొక్క నాయకుడు. ఆఫ్ఘనిస్తాన్లోని కునార్ ప్రాంతంలో ఇతడి శవం కనిపించింది. అయితే ఇతన్ని తాలిబాన్ చంపారని భావిస్తున్నారు. ఫిబ్రవరి 27, 2023 రజా ఉగ్రవాద సంస్థ ఆల్ బదర్ ముజాహిదీన్ కమాండర్ ఇతను. కరాచీలో ఇతన్ని కాల్చి చంపారు. హిజ్బుల్ ముజాహిదీన్ అధిపతి సయ్యద్ సలావుద్దీన్కు ఇతడు అత్యంత సన్నిహితుడు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాకు ఉగ్రవాదులను పంపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 20, 2023లో బషీర్ అహ్మద్ పీర్, ఈ పీర్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో ప్రముఖుడు. ఇతడికే ఇంతియాజ్ ఆలం అని మరొక పేరు. రావల్పిండిలో హత్య చేశారు. కాశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే ఇతడు గడిచిన 15 ఏళ్ళుగా పాకిస్తాన్లోనే నివాసం ఉంటున్నాడు. అదేవిధంగా మార్చి 4, 2023 సయ్యద్ నూర్ షాలోబార్ కాశ్మీర్ లోయలో యువకులను ఉగ్రవాద సంస్థలకు ఎంపిక చేసే పని చేసేవాడు. ఇతడికి పాకిస్తాన్ సైన్యం ISI మద్దతు ఉండేది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతన్ని చంపడం జరిగింది. మే 6, 2023 పరంజిత్ సింగ్ పంజాబ్ ఖలిస్తానీ కమాండో ఫోర్స్ అధిపతి ఇతను. మాలింగ్ సర్దార్ సింగ్ అని కూడా ఇతన్ని పిలిచేవారు. లాహోర్లోని ఇతని నివాసం వద్ద హత్య గురయ్యాడు. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతడు కూడా ఒకడు. అదేవిధంగా జూన్ 16, 2023 బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఖాండా ఖలిస్తానీ అవతార్ సింగ్ ఖాండా, ఇతని పేరు, ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు. బ్రిమింగ్హామ్ ఆసుపత్రిలో చనిపోయాడు. 2023 ఆరంభంలో లండన్లోని భారత హైకమిషనర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిలో ఇతను కూడా ఉన్నాడు. అదేవిధంగా జూన్ 19, 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తానీ కార్యకలాపాలలో కీలక వ్యక్తి. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అధిపతి ఇతడే. గురునానక్ సిక్ ద్వారా సాహెబ్ అధిపతి కూడా ఇతడే. గురుద్వారా ప్రాంగణంలోనే ఇతన్ని చంపారు. భారత్ జరిగిన అనేక హింసాత్మక ఘటనలతో ఇతనికి సంబంధం ఉంది. ఆగస్టు 1వ తేదీ 2013 సర్దార్ హుసేన్ అరియన్ లష్కరే తోయిబా నాయకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్కు సన్నిహితుడు. జమాత్ ఉద్ దవా అనే మదరసా నెట్వర్క్ నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు. కరాచీలోని నవాబ్ షాలో ఉన్న ఇతడి సొంత దుకాణంలోనే అగంతకులు కాల్చి చంపారు. సింధు దేశ్ రివల్యూషనరీ ఆర్మీ ఆర్యన్ను చంపినట్టు ప్రకటించుకున్నది. అబూ కాసిం కాశ్మీరీ, ఇతను సెప్టెంబర్ 8, 2023లో
ఇతన్ని చంపడం జరిగింది. ఇతనికే మరొక కాసిం అనేది మరొక పేరు. రియాజ్ అహ్మద్ ఈయన పేరు. అతడు జమ్మూకు చెందినవాడు. రాజౌరీలోని దాంగరీలో ఇతడు కీలకంగా ఉన్నాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఇతడు గుర్తు తెలియని వ్యక్తులు మట్టుబెట్టారు. సుఖ్దేవ్ సింగ్కే సుఖాదున్కే అనే పేరు కూడా ఇతనికి ఉంది. ఇతను సెప్టెంబర్ 21, 2023లో చంపబడ్డాడు. సుఖ్దేవ్ సింగ్ ఇతని పేరు. ఇతడు ఖలిస్తానీ ఉగ్రవాది. హర్షదీప్ సింగ్తో కలిసి కార్యకలాపాలు నిర్వహించాడు. కెనడా కేంద్రంగా పనిచేసేవాడు. అక్కడే విన్నీపెగ్ అనే చోట ఇతను హత్యకు గురయ్యాడు. అదేవిధంగా సెప్టెంబర్ 29, 2023లో జియా ఉర్ రెహమాన్ జియా లష్కరే తోయిబా సభ్యుడు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి యువకులను శిక్షణ ఇచ్చాడు. ద్విచక్ర వాహనం మీద వచ్చిన 2 గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని కరాచీలో కాల్చి చంపడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 11, 2023లో షాహిద్ లతీఫ్ అనే వ్యక్తి చంపబడ్డాడు. ఇతను లష్కరే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. భారత్ నిఘా బృందాలు ఇతడి కోసం గాలిస్తున్నాయి. 2016 నాటి పఠాన్కోట్ ఉగ్రవాద దాడిలో ఇతడు కీలక పాత్ర వహించాడు. అందులో 7 భద్రతా సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్లోని సియాల్కోట్లో ఇతనికి గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని హత్య చేశారు. అదేవిధంగా దావూద్ మాలిక్ ఇతను అక్టోబర్ 21, 2023లో పేరు మోసిన ఉగ్రవాది. మౌలానా మసూద్ అజర్ సన్నిహితుడు దావూద్ మాలిక్. లష్కర్-ఏ-జబ్బార్ అనే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు. ఇతడు అనేక భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. పాకిస్తాన్లోని ఉత్తర వజీరిస్తాన్లో మిరాలి ప్రాంతంలో ఇతన్ని సాయుధులు హత్య చేశారు. మసూద్ అజర్, మాలిక్ ఇద్దరు భారత్కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులే. మాలిక్ ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఉండగా దుండగులు ఇతన్ని కాల్చి చంపారు. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులలో ఎవరు చంపారో కూడా తెలియకుండా దాదాపు ఉగ్రవాద నాయకులందరూ చంపడం జరిగింది. అదేవిధంగా 2014-15లోనే మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే కాశ్మీర్ ప్రాంతంలో అనేక ఉగ్రవాదకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద ఉన్న ఉగ్రవాదుల లిస్టుతో ఏ ఒక్కడు కూడా మిగలకుండా ఎన్కౌంటర్ చేయించడం జరిగింది. అంటే దాదాపుగా ఈ కార్యకలాపాన్ని భారత్లో నిర్వహిద్దామనడానికి కూడా ఏ తలకాయ కూడా లేకుండా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని చీకటి శక్తులు ఇక్కడున్న ప్రభుత్వానికి భయపడి దాక్కున్నారు. కానీ ఏ కలుగులో దాక్కున్నా ఎన్నడూ ఒకనాడు వారిని గుంజుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క అంటే అందరినీ కాదు, తీవ్రవాది అని ఎవడైతే ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో వారెవ్వరు కూడా మిగలకుండా అంతర్ధానం అయిపోవడం అక్షర సత్యం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.